నేడు ఎంపీలు ఈటెల రాజేందర్, రఘునందనరావు పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరగనుంది. తమపై ఉన్న క్రిమినల్ కేసులు కొట్టేయాలని హైకోర్టులో ఈటెల రాజేందర్, రఘునందనరావు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై తెలంగాణ హైకోర్టులు విచారించనుంది. ఇదే అంశం మీద మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ లో అందిస్తారు. ప్రవీణ్ చెప్పండి. రాజేందర్, రఘునందన్ పైన ఎంపీగా ఉన్నటువంటి ఈటెల రాజేందర్, ఇప్పుడు ఎంపీగా ఉన్నటువంటి రఘునందన్ పైన అయితే పిటిషన్లపై నేడు హైకోర్టులో, తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. తమపై నమోదైనటువంటి క్రిమినల్ కేసులు కొట్టివేయాలంటూ కూడా పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో నేడు తెలంగాణ హైకోర్టులో అయితే విచారణ చేపట్టనున్నారు. ఈ నేపథ్యం చూసుకుంటే మొత్తం టోటల్గా అయితే గత సాధారణ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో 2023 సాధారణ ఎన్నికల్లో భాగంగా ఈటెల రాజేందర్ పైన కమలాపూర్లోన, అదేవిధంగా రఘునందన్ పైన హుజురాబాద్లో కొన్ని కేసులు నమోదు కావడం జరిగింది. అయితే ఈ దానికి సంబంధం టోటల్గా ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్కు సంబంధించిన వ్యవహారం కూడా దాంట్లో తీసుకురావడం జరిగింది. అయితే అప్పుడు గతం లోపల ఫోన్ ట్యాప్ చేయడం వల్లనే ఈ యొక్క క్రిమినల్ కేసులు, అక్రమంగా క్రిమినల్ కేసులు పెట్టారు గత ప్రభుత్వం. బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే అక్రమ కేసులను నమోదు చేసింది. కాబట్టి ఆ కేసులు మొత్తం టోటల్గా తమ పైన ఉన్నటువంటి క్రిమినల్ కేసులను కొట్టివేయాలంటూ కూడా హైకోర్టులో ఫీల్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ఈరోజు విచారణకు స్వీకరించనుంది. మరి కాసేపట్లో ఆ యొక్క 2 కేసులపైన ఎంపీ రఘునందన్ పైన నమోదైనటువంటి కేసులు కానీ, అదేవిధంగా ఈటెల రాజేందర్ పైన నమోదైనటువంటి గతంలో ఎన్నికల సమయంలో నమోదైనటువంటి ఈ 2 కేసుల గురించి ఈరోజు అయితే విచారణ కొనసాగనుంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే అయితే మరి కాసేపట్లో విచారణ కూడా ప్రారంభం కాబోతుంది. కాబట్టి హైకోర్టు ఏ విధంగా స్పందిస్తుంది, గతంలో కూడా ఈటెల రాజేందర్ తన పైన నమోదైనటువంటి అయితే ఏవైతే క్రిమినల్ కేసులు ఉండో ఆ కొట్టివేయాలంటూ చేసిన నేపథ్యంలో గతంలో హైకోర్టు అయితే ఈ కేసులను మొత్తం త్వరగా కూడా తిరస్కరించిన నేపథ్యంలో గత మేలో చూసుకుంటే తిరస్కరించిన నేపథ్యంలో సుప్రీంకోర్టులో తెలుసుకోవాలని కూడా చెప్పుకునే నేపథ్యంలో ఈ రోజు కీలకంగా మారనుంది. అయితే ఎన్నికల సమయంలో ఈ యొక్క కేసులు నమోదయ్యాయి. కాబట్టి ఈ యొక్క ఇద్దరి పైన, రఘునందన్ పైన, ఈటెల రాజేందర్ పైన హైకోర్టు అయితే ఏ విధంగా తీర్పు తీసుకుంటుంది, ఇలా కేసులు కొట్టివేయడానికి అయితే హైకోర్టు నిర్ణయం తీసుకుంటారా లేదా, అయితే మరొక స్టెప్ ఇంకేదైనా తీసుకుంటారా అనే కోణం లోపల అయితే తెలుస్తుంది. అయితే హైకోర్టు విచారణలో భాగంగా రఘునందన్, ఈటెల రాజేందర్ హాజరవుతారా లేదంటే తమ లాయర్లే తమ అయితే పర్సనల్ లాయర్స్ ఉంటారు కాబట్టి లాయర్స్ అక్కడ హైకోర్టు పెట్టారా అనే టోటల్ విషయం అయితే తెలియాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.